ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు స్వాగతం. ఈరోజు మనము సృష్టి గురించి ఉన్నటువంటి వివిధ వాదాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే అనాది కాలంగా ఒక నమ్మకం ప్రచారంలో ఉంది. వేద వాదములు ఎరిగిన వారే ఎరుగరు సృష్టి రహస్యం అని. అసలు మనం ఎందుకు వచ్చాము, పలానా చోటే ఎందుకు మనం పుట్టుక తీసుకున్నాము, ఈ సృష్టికి ఆది ఏది, అంతముందా, ఇలాంటి వాటి గురించి కొన్ని శాస్త్రీయమైన వాదాలు, అంటే ఆధునిక శాస్త్రాలు ఏమి చెప్తున్నాయి అనేది కూడా పరిగణనలోకి తీసుకొని మనం దీన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆస్తికవాదాన్ని మనం స్వీకరించాలి, నాస్తికవాదాన్ని స్వీకరించాలి. రెండూ పరస్పర విరుద్ధమైతే కాదు. ఎందుకంటే నాస్తికులు పదార్థం యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసేటటువంటి శాస్త్రవేత్తలు. ఆధ్యాత్మికవేత్తలు పదార్థం వెనక ఉన్న పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నించేటటువంటి మహర్షులు. ఇక్కడ భావ సారూప్యత కొరవడడం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళ మధ్య వివాదాలు రావచ్చు, కానీ ఒక రకంగా చెప్పాలి అంటే దే ఆర్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఒక సృష్టి రహస్యాన్ని ఛేదించే ప్రయత్నమే ఇరువురు తమ తమ పద్ధతుల్లో చేస్తున్నారు. ఒకటి నిరీశ్వర మార్గం, ఒకటి ఈశ్వరీయమైన మార్గం. పురాణాలలో కూడా షడ్దర్శనాలలో కూడా నిరీశ్వర మార్గాలు చాలా ఉన్నాయి. దేవుని ప్రస్తావన లేనటువంటి యోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి దైవాన్ని ప్రస్తావించనంత మాత్రాన ఎవరిని కూడా మనం నాస్తికులుగా ముద్ర వేయాల్సిన పని లేదు. వాళ్ళు సత్యాన్వేషణ చేస్తున్నంత వరకు వాళ్ళను గౌరవించాల్సిందే. కాబట్టి ఏ విధంగా, ముఖ్యంగా ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది, శాస్త్రం ఏం చెబుతుంది, దేవుడు మనిషిని సృష్టించాడా, మనుషులు దేవుణ్ణి సృష్టించారు అనే విషయాలు కొద్దిగా అన్ని వాదాలను పరిగణలోకి తీసుకొని సమన్వయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ విషయం చాలా సంక్లిష్టం కాబట్టి దీనిలో జారుడు మెట్లు చాలా ఉంటాయి, చీకటి కోణాలు చాలా ఉంటాయి. మీరైనా నేనైనా సాధనలో వీటిని పరిష్కరించుకోవాల్సిందే. ఇక్కడ ఎవరు కూడా సర్వజ్ఞులు కారు కాబట్టి మనదైన పద్ధతిలో అనేక ప్రమాణాలను ఆధారంగా చేసుకొని సమన్వయం చేసుకునే ప్రయత్నమే చేద్దాం. ఆధునికమైన సైన్స్ను కూడా సహాయం తీసుకోవాలి. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ ఎప్పుడో చెప్పినట్టు గుర్తు. ఒక ఫిజిక్స్ స్టూడెంట్ వాళ్ళ మేడం గారిని 2 ప్రశ్నలు అడుగుతాడు. మొదటి ప్రశ్న, మేడం గారు వాట్ ఈజ్ మైండ్ అని. ఆమె చెప్తుంది దట్ ఈజ్ నాట్ మ్యాటర్ అని చెప్తుంది. మ్యాటర్ అంటే వెయిట్ ఉండాలి, అంటే ఒక మాస్ ఉండాలి. మ్యాటర్ షుడ్ హ్యావ్ మాస్ అండ్ ఇట్ షుడ్ ఆక్యుపై సమ్ స్పేస్. మైండ్కు ఈ రెండూ లేదు కాబట్టి వాట్ ఈజ్ మైండ్ అని విద్యార్థి ప్రశ్నించినప్పుడు దట్ ఈజ్ నాట్ మ్యాటర్ అని చెప్తుంది ఆమె. ఇమ్మీడియట్ క్వశ్చన్ ఏమంటే అబ్బాయి అడిగేది దెన్ వాట్ ఈజ్ మ్యాటర్ అని అడుగుతాడు. నెవర్ మైండ్ ఇట్ అని చెప్తుంది ఆమె. అంటే ఆమె ఉద్దేశం ప్రకారం, ఆమె స్కూల్ ఆఫ్ థాట్ ప్రకారం మ్యాటర్ను పట్టుకుంటే మైండ్ రాదు, మైండ్ను పట్టుకుంటే మ్యాటర్ రాదు. యూ కాంట్ సర్వ్ గాడ్ అండ్ మమూత్ అట్ ద సేమ్ టైం. యూ కాంట్ సర్వ్ గాడ్ అండ్ మమూత్ అట్ ద సేమ్ టైం అని ఇంగ్లీష్లో ఒక సామెత, ప్రావర్బ్ ఉంది. మీరు పదార్థాన్ని పట్టుకుంటే పరమాత్మ రాడు, ప్రపంచాన్ని పట్టుకుంటే పరమాత్మ రాడు, ప్రకృతిని పట్టుకుంటే పరమాత్మ రాడు. కాబట్టి ఏ భావంతో చూడాలి, జీవభావంతో చూడాలన్నా, శివభావంతో చూడాలన్నా, ఏ ప్లాట్ఫామ్ నుంచి సృష్టిని చూడాలి అనేది కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యాన్ని వహిస్తుంది. ముఖ్యంగా శాస్త్రీయమైన కోణాల్లో ఈ సృష్టి ఎలా జరిగింది అనేది చూద్దాము. మొట్టమొదట
సూర్యునిలో ఒక భారీ విస్ఫోటనం, బిగ్ బ్యాంగ్ అంటారు దీన్ని, ఒక భారీ విస్ఫోటనం జరిగి, అంటే సూర్యునిలో ఉన్నటువంటి కేంద్రక సంలీన చర్యలు అదుపు తప్పి సూర్యుడు పేలిపోతాడు, 9 ముక్కలుగా పేలిపోతాడు. ఈ 9 ముక్కలు కూడా కాలుతున్న బొగ్గు ముక్కల్లాగా ఉండేవి. These were very hot. These 9 fragments that were formed due to the explosion in the sun, they were really very hot. అప్పుడే పొయ్యిలో నుంచి బొగ్గు ముక్కలు తీస్తే ఎంత వేడిగా ఉంటాయో అంత వేడిగా ఉన్నాయి. వేడిగా ఉన్న ఏ పదార్థమైనా వాయు రూపంలో ఉంటుంది కాబట్టి అప్పట్లో ఈ 9 ముక్కలు ఇంకా గ్రహాలుగా పిలువబడలేదు. ఆ గ్రహాలు శైశవ దశలో ఉన్న గ్రహాలుగా వీటిని పిలిచారు. బేబీ ప్లానెట్స్ అని అనుకోవచ్చు. వాయు రూపంలో ఉన్నాయి. తరువాత నిదానంగా ద్రవీభవించాయి ఉష్ణోగ్రత తగ్గడం వల్ల. దే గాట్ లిక్విఫైడ్. తరువాత కొన్ని మిలియన్ సంవత్సరాల తరువాత ఘనీభవించాయి. అంటే మొదట ఏర్పడినది నీళ్లే. నీళ్ల నుంచి ఘన రూపాన్ని ఎవరో వెలికి తీశారు. ఇది మామూలుగా చెప్పకుండా వరాహస్వామి అనే పాత్రను నమ్మే వాళ్ళకి ఇది నిజం, నమ్మని వాళ్ళకి ఇది ఒక ప్రతీకవాదం. పురాణాల్లో ఉన్నవన్నీ నిజమా అంటే ఉన్నవన్నీ నిజం కాకపోవచ్చు. ప్రతీకవాదంతో సింబాలిక్గా చూడాలి. వరాహం యొక్క లక్షణం ఏమంటే, పృథ్వీతత్వం యొక్క లక్షణం ఏమంటే వాసన పట్టడం. కాబట్టి అది తొలుస్తూ లోపలికి వెళ్ళి ఆ ద్రవరూప స్థితిలో ఉన్నటువంటి భూమి లోపలికి చొచ్చుకొని వెళ్ళి ఘనరూపంలో ఉన్న భూమిని ఉద్ధరించాడు స్వామి. అది పురాణవాదం, దాన్ని పక్కన పెడదాం. సో ఒరిజినల్గా ఆధునిక శాస్త్రం ప్రకారం మొదట గ్రహాలు వాయు రూపంలో, తరువాత ద్రవ రూపంలో, తరువాత ఘనీభవించాయి అని చెప్పచ్చు. ఈ రోజుకి మోర్ దాన్ 72% ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్ ఈజ్ కవర్డ్ బై వాటర్. And we don't know why this planet was named as planet Earth. It should not have been called so. Someone should call it as planet water. దీనికి ప్లానెట్ వాటర్ అని పేరు పెట్టి ఉండాలి. ఎందుకంటే భూభాగం కంటే జలభాగమే దీనిలో ఎక్కువ ఉంది. ఈ సమయంలో వర్షం పడ్డం తటస్థించింది. అప్పట్లో భూమి మీద రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ ఉండింది. అంటే క్షయకరణ వాతావరణం ఉండేది. కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఇది ఆక్సీకరణ వాతావరణం కాదు, క్షయకరణ వాతావరణం ఉండింది. ఈ క్షయకరణ వాతావరణం ఉన్నప్పుడు కార్బను, హైడ్రోజను ఇవన్నీ కూడా పరస్పరం చర్యలో వెంటనే పాల్గొనలేదు. ఎందుకంటే వాటికి శక్తి కావాలి. శక్తి రావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి? అవకాశం లేదు. అప్పట్లో శక్తి వచ్చే అవకాశం లేదు. కానీ ఒకసారి ఉన్నట్టుండి మొట్టమొదటిసారిగా భూమి మీద వర్షం పడింది. మామూలుగా మీరు సస్పెన్స్ సినిమాలు చూస్తుంటారు. సస్పెన్స్ సినిమాల్లో, క్రైమ్ థ్రిల్లర్స్లో ఏవైనా ఒక టర్న్ ఆఫ్ ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతుందంటే ఆ సినిమా తెర మీద మీకు వర్షపు సీన్ వస్తుంటుంది. ఆ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడ కూడా మొట్టమొదటగా భూమి మీద వర్షం పడినప్పుడు మేఘాలు ఒరుసుకొని మెరుపులు వచ్చాయి. ఆ మెరుపులే అవి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్, సిగ్నల్స్, అవి ఎలక్ట్రికల్ ఎనర్జీ. అది అంటే చాలా పై స్థాయిలో ఉన్నటువంటి విద్యుత్ శక్మాలవి, అంటే విద్యుత్ శక్తి. అది ఈ విద్యుత్ శక్తి రూపంలో ఈ మూలకాలకు చర్యలో పాల్గొనడానికి కావలసిన శక్తి అందజేయబడింది. అంటే సృష్టికి వెనక ఏముంది అంటే శక్తి ఉంది. ఆ శక్తికి ఒక యుక్తి ఉంది. సో అంటే శక్తి, యుక్తి కలిసి ఈ మూలకాల మధ్య ఒక చర్యాశీలతను ప్రేరేపించాయని చెప్పొచ్చు. అంతవరకు కార్బన్ కార్బన్గానే ఉంది, హైడ్రోజన్ హైడ్రోజన్గానే ఉంది, నీటి ఆవిరి ఉండింది, స్వేచ్ఛ ఆమ్లజని లేదు. కానీ ఫ్రీ ఆక్సిజన్ వాజ్ నాట్ అవైలబుల్ ఇన్ దోస్ డేస్, బట్ ఆక్సిజన్ వాజ్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్ అండ్ దే నెవర్ ఇంటరాక్టెడ్ విత్ ఈచ్ అదర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎనర్జీ.
But one fine day it started raining, and due to raining there were many some sort of lightning thunders, and these lightning thunders supplied sufficient energy for the reactions to take place. సో ఇప్పుడు కార్బను, హైడ్రోజను, నీటి ఆవిరి ఇవన్నీ కలిసాయి. దీని వెనక ఉండేది శక్తి. శక్తి అంటే ఒక రకమైన స్పందన, ఒక రకమైన సింపుల్ హార్మోనిక్ మోషన్. అందుకే విశ్వంలో ప్రతిదీ కూడా ఒక సింపుల్ హార్మోనిక్ మోషన్లోనే ఉంది అని చెప్పచ్చు. దీన్నే మీకు నమ్మకం ఉంటే, నమ్మగలిగితే శివతాండవం అని శివుణ్ణి నమ్మేవాళ్ళు లేదా సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు. మన నమ్మకాలు వేరే వాళ్ళ మీద రుద్దకూడదు, సైన్స్ మీద రుద్దాల్సిన అవసరం కూడా లేదు మనకి. ఎందుకంటే సైన్స్ అనేది ఒక డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్ అండ్ స్పిరిచువాలిటీ అనేది డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్. డోంట్ మిక్స్ దెమ్ అండ్ డోంట్ క్రియేట్ ఎ మెస్. అంటే నటరాజు యొక్క తాండవం మీరు గమనిస్తే ఆ లయలో సృష్టి లయ కనపడుతుంది అని శివతత్వం తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. కానీ జీవతత్వంలో పరిస్థితి వేరు, శివతత్వంలో పరిస్థితి వేరు. ఆ విధంగా సరళంగా ఉన్నటువంటి అకర్బన రసాయనిక పదార్థాల నుంచి సరళంగా ఉన్నటువంటి కర్బన రసాయన పదార్థాలు వస్తాయి. అంటే అమైనో ఆమ్లాలని, కొవ్వు ఆమ్లాలు, మోనోసాకరైడ్స్గా పిలువబడే చిన్న చిన్న చక్కెరలు ఏర్పడతాయి. వర్షం కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు కొనసాగుతుంది విత్ థండర్ బోల్ట్స్, పిడుగులు, మెరుపులు. అందుకే సృష్టిలో ఏది జరిగినా దాని వెనక ఎంతో ప్లానింగ్, ఎంతో ప్రణాళిక ఉంటుంది. మనమేమంటే చెప్పి చేస్తాం. అద్వితీయమైనటువంటి శక్తి, ఆ మహత్తర శక్తి, ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ లేదా ఆ కాస్మిక్ ఎనర్జీ చెప్పకుండా చేస్తుంది, అంతే తేడా. సో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పాటు ఇలా వర్షం కొనసాగితే ఆ ఎనర్జీ వచ్చి అమైనో ఆమ్లాలన్నీ కలిసిపోయి ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలన్నీ కలిసిపోయి కొవ్వులు ఇలా ఏర్పడి న్యూక్లిక్ ఆమ్లాలన్నీ కలిసిపోయి డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అనే పదార్థాలు ఏర్పడ్డాయి. ఇవి జన్యు పదార్థాలు. మానవుల్లో జన్యువులు ఉంటాయి, అందుకే మనల్ని జనాలు అంటారు. జనిధర్మం కలిగిన వాళ్ళు జనాలు. అందుకే ఇది జగత్, జాయతే గచ్చతే ఇది జగత్, జన్మించేది వెళ్ళిపోయేది. సో ఈ విధంగా సంక్లిష్టమైనటువంటి కర్బన పదార్థాలు ఏర్పడి మొట్టమొదటగా ఒక జీవాణువు అంటే జీవ లక్షణం కలిగినటువంటి అణువు డిఎన్ఏ రూపంలో ఏర్పడింది. ఆ డిఎన్ఏ చుట్టూ ఇప్పుడు ఏం పేరుకోంది అంటే గ్లైకోప్రోటీన్ల త్వచం పేరుకుపోయి ఇది చూడ్డానికి ఎలా ఉందంటే మర్రి ఆకు మీద తేలుతున్నటువంటి బాలకృష్ణునిలాగా ఉంది. ఒక శ్లోకం ఉంది, నాకంత సంస్కృతం రాదు. కరార విందేన పదార విందేన వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. దీనిలో కొన్ని అక్షర స్కాలిత్యాలు ఉండొచ్చు, ఎందుకంటే మై మెమరీ ఫెయిల్ టు రికలెక్ట్ ద శ్లోక ఇన్ ఇట్స్ ఫుల్నెస్, ఇన్ ఇట్స్ ఫుల్ ఫామ్ ఆఫ్ కోర్స్. చిన్ని కృష్ణుడు లేదా బాలకృష్ణుడు కాలి బొటన వేలను చేతితో తీసుకొని మెలివేసి నోట్లో పెట్టుకుంటే ఏ విధంగా తిరిగిపోయి కనపడుతుందో, ట్విస్టెడ్ ఫామ్లో కనపడుతుందో, ఆ విధంగా డిఎన్ఏ యుగళ సర్పిల పరస్పరం మెలితిరిగి కనపడుతుంది. దీన్ని ప్రతీకగా పురాణాల్లో చెప్పి ఉండవచ్చు. ఎందుకంటే మన వాళ్లకు ఒక అలవాటు ఏమంటే అది మంచి అలవాటో చెడ్డ అలవాటో మనకు తెలియదు, కానీ అన్నిటినీ కథల రూపంలో కలబోసేశారు. దానివల్ల ఒక అపప్రద కూడా మనకు అంటింది, మన వాళ్లకు కథలు తప్ప సైన్స్ తెలీదు అని. మరి ఎందుకు అలా చెప్పారో మనకు తెలీదు. ఆ కాలపు ఆలోచనలన్నీ ఈ కాలపు భావజాలంతో మనం అంచనా వేయలేము, ఎందుకంటే దృష్టికోణం మారితే సృష్టికోణం ఖచ్చితంగా మారుతుంది. మనం వీ కాంట్ కీప్ అవర్ లెగ్స్ ఇన్ దేర్ షూస్ అండ్ థింక్ ఓవర్, బికాస్ దే హ్యావ్ గట్ సెయింట్లీ యాటిట్యూడ్, వీ హ్యావ్ గట్ సైంటిఫిక్ యాటిట్యూడ్. సైంటిస్ట్ వ్యూ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెయింట్స్ వ్యూ. వాస్తవాన్నే కాకుండా వాస్తవాన్ని ఎంత ప్రియంగా చెప్పాలి అనే అంశాన్ని మహర్షి చూశాడు. ప్రియమైన అప్రియమైన వాస్తవం చెప్పాలి అనేది సైంటిస్టు చూశాడు, అంతే. తరువాత ఇవి నీళ్లలో తేలుతూ ఉన్నప్పుడు సముద్రంలో కొట్టుకొని వెళ్ళి, సముద్రంలో మెగ్నీషియం లోహం చాలా ఎక్కువగా ఉంది, మాంగనీస్ లోహం చాలా ఉంది. బహుశా అందుకే అమృతమదనం మన వాళ్ళు చేసింటారు.
ఈ రోజటికి నౌ సైంటిస్ట్స్ ఆర్ ప్లానింగ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ మినరల్స్ ఫ్రమ్ సీ, ఫ్రమ్ ఓషన్స్. ఓషన్ బెడ్ నుంచే కాదు, ఓషన్ వాటర్స్ నుంచి కూడా చాలా మినరల్స్ని వెలికి తీయాలని చూస్తున్నారు. బహుశా అమృతమథనం దానికి ప్రతీక అయ్యి ఉండవచ్చు. అప్పట్లో అంతా సంపద అంతా ఎక్కడ నిక్షిప్తమై ఉందంటే సముద్రాల్లో నిక్షిప్తమై ఉంది అని చెప్తారు. అంటే జీవం సముద్రం నుంచి వచ్చింది అని మన వాళ్లకు తెలుసు. అందుకే మొట్టమొదటి అవతారం మత్స్యావతారం, నీళ్లల్లో మొదటి అవతారాన్ని ఏర్పరిచారు మన వాళ్ళు. ఇవన్నీ కాకతాళీయంగా ఈ కథలు అల్లేశారు అని చెప్పడానికి కూడా లేదు. ఏదో ఒక తెలియని శాస్త్రీయత ఉండి ఉండవచ్చు. అది కూడా పరిశోధన చేసి ఏ వైపు వెళ్లకుండా నిష్పక్షపాతంగా పరిశోధన చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ ఇవన్నీ కట్టుకథలు అని తెలిస్తే వీటిని పక్కన పెట్టాల్సిన అవసరం అంటూ ఉంటే దానికి తగ్గ స్వేచ్ఛను కూడా నాస్తికవాదులకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కానీ నమ్మకాలను మనం ప్రిక్ చేయకూడదు. కాబట్టి నాస్తికులు వీటిని పూర్వపక్షం ప్రతిపక్షం చేసేటప్పుడు కూడా వాడే పదజాలంలో సరళత్వము మృదుత్వము ఉండేలా చూసుకుంటే మంచిది. సో ఇప్పుడు సముద్రంలో ఇన్ని రకాల లోహపు అణువులు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. అందుకే అమృతమథనాన్ని వాళ్ళు ఒక కథలాగా చెప్పి ఉండవచ్చు. ఈ మెగ్నీషియం అణువు ఈ కోజర్వేట్స్ అని పిలువబడే జీవాణువుల్లోనికి వెళ్ళిపోయి మొదట నీలి హరిత శైవలాలు ఏర్పడ్డాయి. అంటే నీలం తత్వం పుట్టుకొని వచ్చింది. సో మత్స్యావతారం అనేది ఎందుకు తీసుకొని వచ్చారు అంటే సముద్రంలో జీవం ప్రారంభమైందని చెప్పడానికి తీసుకొని వచ్చి ఉండవచ్చు. అండ్ ఈవెన్ టుడే సైంటిస్ట్ బిలీవ్ దట్ గ్రేటర్ క్వాంటిటీస్ ఆఫ్ సైటోప్లాజం ఎగ్జిస్ట్ ఇన్ ద సీ. ఈవెన్ టుడే దే ఫీల్ దట్ గ్రేటెస్ట్ క్వాంటిటీస్ ఆఫ్ సైటోప్లాజం ఎగ్జిస్ట్ ఇన్ ద సీ, ఇన్ ద ఓషన్. ఈ రోజటికి ప్రపంచంలో ఉన్నటువంటి జీవద్రవ్యంలో ఎక్కువ భాగం ఎక్కడ ఉంది అంటే సముద్రాల్లోనే ఉంది. సముద్రం నీకు నాకు పుట్టిల్లు, సంపదకు పుట్టిల్లు. లక్ష్మి పుట్టింది సముద్రంలోనే. లోహాలకు పుట్టినిల్లు, ఖనిజాలకు పుట్టినిల్లు, లవణాలకు పుట్టినిల్లు. ఈ రోజుకి సోర్స్ ఆఫ్ ఐడిన్, సింగిల్ సెల్ ప్రోటీన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సముద్రం నుంచి వస్తున్నాయి. అందుకే మన వాళ్ళు నీలంలో అంత శక్తి ఉంది అని ఎందుకు అంటున్నారంటే ఆకాశం నీలంగా ఉంది, సముద్రం నీలంగా ఉంది, అనంతమైనవన్నీ నీలంగా ఉంటాయి. కాబట్టి భగవంతుడిని కూడా నీలంగా చిత్రీకరించేశారు. తరువాత జలచరం నుంచి అంటే నీళ్లలో పుట్టినటువంటి జీవి నుంచి, సైనోబ్యాక్టీరియా అనేది ఏకకణ జీవి, దాని నుంచి తర్వాత చాలా బహుకణ జీవులు వచ్చేసాయి. తరువాత వర్టిబ్రేట్స్, వెన్నెముక కలిగిన జీవుల్లో మొట్టమొదట మత్స్యం ఏర్పడింది. మత్స్యం నిదానంగా ఏమైందంటే ఉభయచరంగా మారింది. ఇక్కడ ఉభయచరం అంటే నాట్ నెసెసర్లీ యాంఫీబియా, ఇట్ ఈజ్ యాంఫీబియస్. ఉభయచర లక్షణం. శాస్త్రీయంగా ఇది ఉభయచరాల తరగతికి చెందినది కాదు. కానీ తరువాత వచ్చినది మత్స్యం, తరువాత వచ్చినటువంటి అవతారం కూర్మం, తాబేలు నీళ్లల్లో ఉంటుంది, ఇది భూమి మీద ఉంటుంది. అంటే నిదానంగా జీవము చేంజ్ మేనేజ్మెంట్ అనే టెక్నిక్ ద్వారా, ఎందుకంటే జీవం అంటే అర్థమేమి, ఎదగాలి, ఎదిగేటప్పుడు కావలసిన మార్పులన్నీ లోపలికి తీసుకోగలగాలి. కాబట్టి చేంజ్ మేనేజ్మెంట్ అనేది జీవ లక్షణం. నేను మారను, ఇంతే, నేను ఇలాగే ఉంటానంటే చచ్చిపోతావు, రాక్షస బలిలాగా అంతరించిపోతావు. నీ అభిప్రాయాలు తప్పైతే దిద్దుకోవాలి. అది ఎంత గొప్ప మహానుభావుడు చెప్పినా, మహర్షి చెప్పినా, వేదర్షి చెప్పినా కూడా అది తప్పు అనిపిస్తే సర్దుకునేంత విజ్ఞత నీకు ఉండాలి. అందుకే గ్రంథాల అధ్యయనం చేయాలి. భక్తితో పరవశించి చేయడం కాదు, విజ్ఞతతో విచక్షణతో చేయాలి. అండ్ అదేవిధంగా తప్పు పట్టే ఉద్దేశంతో చేయకూడదు, అర్థం చేసుకునే ఉద్దేశంతో చేయాలి. హేతువుతో విభేదిస్తూ చేయకూడదు, హేతువును కనుక్కునే ఉద్దేశంతో చేయాలి. ఎవరో హేతు ఇది అని చెప్పేశారని హేతువుతో విభేదించి మొదటి నుంచి గొడవ పడుతూ చదవకూడదు. దేన్ని కూడా ఏ దృష్టి లేకుండా సమదృష్టితో చదివినప్పుడే వాస్తవాలు ఓపెన్ అప్ అవుతాయి. సమత్వం ఉండాలి కానీ మమత్వం ఉండకూడదు. ఇది నా వాదము, ఇది నీ వాదము అని విడదీయకూడదు. అన్ని కోణాలు చూడాలి. అసలుకు ప్రపంచంలో అత్యద్భుత యోగమైనటువంటి సాంఖ్యయోగం ప్రతిపాదించిన కపిల మహాముని నిరీశ్వర సాంఖ్యాన్నే ప్రతిపాదించాడు. తరువాత దాన్ని ఈశ్వరీయ సాంఖ్యంగా మార్చడం జరిగిందంటే దానికి కారణాలు అనేకం ఉండి ఉండొచ్చు.
సో మత్స్యం నుంచి కూర్మం అనేది ఉభయచర జీవితాన్ని గడిపేటటువంటి జీవి. టార్టాయిస్ ఈజ్ ఎ రెప్టైల్, అన్డౌటెడ్లీ ఇట్స్ ఎ రెప్టైల్, బట్ ఇట్ లీడ్స్ అన్ amphibious లైఫ్. ఇట్ లీడ్స్ ఎ డ్యూయల్ లైఫ్. ఇట్ కెన్ be present in water and also it can live comfortably on earth. So there is a transition. When the fish is gradually transformed into some other organism, the transition stage should be tortoise. Maybe that was known by our ancient seers. So they might have imagined, they might have portrayed the second incarnation as tortoise, కూర్మ. తరువాత వరాహం అంటే నిదానంగా బురద ప్రాంతాల్లో, మార్ష్ ల్యాండ్స్లో చరించేటటువంటి జీవి. డిపెండెన్సీ అంత తొందరగా వెళ్ళదు కదా, హ్యాబిట్స్ డై హార్డ్. కాబట్టి ఇంకా నీళ్లతో బురదతో సహజీవనం చేస్తూ వరాహ అవతారం ఏర్పడింది. తరువాత నరసింహం. స్తంభే సభాయాం నమృగం నమానుషం. ఈయన మనిషి కాదు, మృగము కాదు. అంటే ఎవల్యూషన్ ట్రెండ్ చూడండి. నిజంగా ఇవన్నీ కథలైనా కూడా వాటి వెనక ఉన్నటువంటి ఆ శైలికి, ఆ కవిత్వ తత్వానికి, ఆ భక్తి తత్వానికి, ఆ కల్పనా చాతుర్యానికి ఖచ్చితంగా మనము కైమోడ్పులు చేసుకోవాల్సిందే. నృసింహావతారం తరువాత వామనావతారం. పొట్టి మనిషి, పొట్టిగా ఉన్నాడు, నిదానంగా త్రివిక్రముడు అయ్యాడు. వామనావతారం తర్వాత పరశురామావతారం, అంటే అడవుల్లో ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత రామావతారం. రామావతారం జరిగే టయానికి అంటే రాముడు ఎలాంటి వ్యక్తి అంటే హీ నోస్ ద టెక్నిక్ ఆఫ్ డొమెస్టికేషన్ ఆఫ్ అనిమల్స్. జంతువులను మచ్చిక చేసుకునే కళ రామునికి బాగా తెలుసు. అంటే మానవ నాగరికత అప్పటికి ఏ స్థాయికి చేరిందంటే వైల్డ్ అనిమల్స్ను కూడా మచ్చిక చేసుకునే స్థాయికి చేరింది. సైన్స్ గురించి మాట్లాడితే మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. దట్ మైట్ బి ద వన్ ఆఫ్ ద రీజన్స్ వై రామ లివ్డ్ విత్ హనుమాన్ అండ్ అదర్ ఏప్స్. జాంబవంతుడు, ఉర్సిడే కుటుంబం. జాంబవంతుడు అంటే భల్లూకం, ఎలుగుబంటి. సైన్స్ ప్రకారం, జువాలజీ ప్రకారం బేర్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఉర్సిడే. భల్లూకాలతో, కోతులతో, ఉడతలతో, పక్షులతో, అంటే జటాయువు, శంపాతి లాంటి పక్షులతో ఏదో సహాయాన్ని పొంది పని చేయించుకున్నటువంటి దిట్ట రామచంద్రుడు. కొంతమంది అంటుంటారు ఆయనకి వ్యవసాయం తెలియదు అని. ఆయన పెళ్లి చేసుకున్న సీత నాగేటి చాలులో పుట్టింది. నాగేటి చాలులో పుట్టింది అంటే వాళ్ళ మామగారికి వ్యవసాయం వచ్చు అని అర్థం. కాబట్టి వ్యవసాయం ప్రారంభమైన దశలో రామావతారం వచ్చింది. అండ్ అదేవిధంగా జంతువులను వ్యవసాయం కోసమో లేదా అనేక పనుల కోసమో మచ్చిక చేసుకునే టెక్నిక్, సాంకేతికత కూడా, నైపుణ్యం కూడా అప్పట్లో ఆ యుగంలో జీవించిన మనుషులకు ఉండింది అని రామాయణం చదివితే అర్థమవుతుంది. కుటుంబ వ్యవస్థ అప్పుడప్పుడే ఏర్పడుతూ ఉంది. అంటే ఒక ఇండివిజువల్ లైఫ్ నుంచి గ్రూప్ లైఫ్ వచ్చింది. గ్రూప్ లైఫ్ అంటే గ్రిగేరియస్ లైఫ్, మందలుగా వచ్చేవాళ్ళు ఆర్యులందరూ కూడా. అంతా మూక మనస్తత్వమే. మందలుగా గుర్రాల మీద వచ్చి పోరాడి ఎస్టాబ్లిష్ అయ్యి తాము లేని ప్రాంతంలో అంతా వాళ్ళ జెండాలు పాతేసి భూమిని ఆక్రమించుకుంటూ ప్రయాణించారు. కానీ వాళ్ళు భూమిని ఆక్రమించుకోవడం భూమి కోసం కాదు, మొదట్లో కేవలం పశు సంపదను పోషించడం కోసమే చేశారు. తర్వాత నిదానంగా వ్యవసాయ నాగరికత వైపు మళ్ళడం, దానికి జంతువుల అవసరం రావడం, జంతువులను మచ్చిక చేయడం నేర్చుకోవడం, ఇలా ప్రారంభించుంటారు. తరువాత కృష్ణావతారం. రాముడు కింగ్ అయితే కృష్ణుడు కింగ్ మేకర్. ఒక కుటుంబం ఎలా ఉండాలి రామాయణం చెప్తే, ఒక సమాజం ఎలా ఉండాలి మహాభారతం చెప్తుంది. భిన్న మనస్తత్వాల మధ్య సంఘర్షణ మహాభారతం, భిన్న కుటుంబాల మధ్య సంఘర్షణ మహాభారతం.
మన జీవితం కూడా నిత్య కురుక్షేత్రం. దాని గురించి మళ్ళీ భగవద్గీత గురించి చెప్పినప్పుడు మాట్లాడుకుందాం. చాలా టెక్నిక్స్ను ఊహించారు. బయోటెక్నాలజీ మహాభారతంలో అప్లై చేసేసారని చెప్పలేను, కానీ దాని నీడలు లేదా దాని కల్పన అలా ఉంటే బాగుంటుందేమో సమాజము, ఇలాంటి అద్భుతాలు ఉన్నాయేమో అనేవన్నీ కూడా మీకు మహాభారతంలో కనపడతాయి. నేను ఐ డోంట్ వాంట్ టు పుష్ యూ టు సూపర్స్టిషియస్ లెవెల్ వేర్ ఐ కెన్ సే దట్ మహాభారత ఇస్ టోటలీ సైంటిఫిక్. ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ స్టేట్మెంట్ ఆల్సో, బట్ దే హ్యావ్ గాట్ సమ్ విజన్ రిగార్డింగ్ సైన్స్. దే హ్యావ్ గాట్ సమ్ vision regarding science, and they started their mission working towards their scientific goals. వాళ్ళు ఫెయిల్ అయి ఉండొచ్చు, ఆ కాలంలో మనమున్నా కూడా ఫెయిల్ అయ్యిందము, కానీ వీ షుడ్ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్. వేదవ్యాసుడు ఒక గర్భస్థ పిండాన్ని క్లోన్ చేసి దాన్ని నెయ్యిలో పెట్టి ఘృతం అంటే నెయ్యి. ఇట్ మే బి ఏ రింగర్స్ సొల్యూషన్, ఇట్ మే బి ఏ ఫిజియలాజికల్ మీడియం ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సెల్ కల్చర్. ఒక కణాన్ని సంవర్ధనం చేయడానికి కావలసినటువంటి పోషక యానకమై ఉండొచ్చు, అది ఘృతం అన్నారు. మేబీ ఏ ట్రేడ్ సీక్రెట్, హూ నోస్. డోంట్ థింక్ దట్ ఐఎమ్ సపోర్టింగ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఐఎమ్ థ్రోయింగ్ లైట్ ఆన్ డిఫరెంట్ పాసిబిలిటీస్. దిస్ మైట్ హ్యావ్ అక్కర్డ్. సో ఇక్కడ ఎంత అద్భుతమైన ట్రాన్సిషన్ చూడండి. అంటే ఒక సముద్ర జీవి నుంచి ఒక ఉభయచర జీవి నుంచి ఒక బురదలో నివసించే జీవి, మళ్ళా దాని నుంచి ఒక అటు మనిషి మృగము కాని జీవి, తర్వాత పొట్టిగా ఉన్న మానవుడు, తర్వాత ఆటవిక మానవుడైన పరశురాముడు, తర్వాత జంతువుల డొమెస్టికేషన్ బాగా తెలిసిన రాముడు, తర్వాత రిఫైన్డ్ జెంటిల్మెన్ కృష్ణుడు. ఇలా సాగింది దశావతార తత్వం. మిగిలిన అవతారాల గురించి నేను ప్రస్తావించట్లేదు, ఎందుకంటే బుద్ధుడు ఒరిజినల్గా దశావతారమా కాదా అనే దాని మీద చాలా వివాదాలు ఉన్నాయి. లెట్ us స్టాప్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఇన్ దశావతారాస్ విత్ దిస్ కృష్ణావతారం దగ్గర ఎండ్ చేద్దాం దీన్ని. సో ఇక్కడ మళ్ళా వెనక్కి వెళితే ఈ విధంగా సముద్రంలో ప్రోటోప్లాజము జీవము ప్రారంభమైందని చెప్పడానికి ఇన్ని ప్రతీకలు తీసుకొని వచ్చి ఉండవచ్చు. ఈ మొత్తం ప్రాసెస్లో ఈ రోజుకి మీరు గమనిస్తే మీ రక్తం ఉప్పగా ఉంటుంది, మీ చెమట ఉప్పగా ఉంటుంది, మీ కన్నీరు ఉప్పగా ఉంటుంది, మీ శరీరంలో ఏ ద్రవాలైనా ఉప్పగా ఉంటాయి, మీ గర్భస్థ పిండం చుట్టూ ఉన్నటువంటి ఉల్బద్రవం కూడా ఉప్పగానే ఉంటుంది. Majority of your body fluids are saline to taste. The very fact that the majority of the body fluids are saline to taste indicates that you have come from earth. Not from earth, you have come from the ocean. Because still there is something marine in your body. There is something saline in your body. The very, very fact that all your body fluids are saline to taste, it indicates your marine origin. మనకంతా పుట్టిలో సముద్రము అని చెప్పడానికి మన శరీర ద్రవాలన్నీ ఉప్పగా ఉండడమే ఒక కారణం. ఈ రోజటికి ఉల్బద్రవాన్ని సముద్ర జలాన్ని పక్కన పెడితే ఏ సైంటిస్టు కూడా చూసి ఇది ఉల్బద్రవమని ఇది సముద్ర జలమని చెప్పలేడు. ఈవెన్ టుడే నో సైంటిస్ట్ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ amniotic fluid and marine water just by observing. He has to make certain chemical tests to confirm which is water and which is amniotic fluid. Such is the resemblance between our body fluids and marine water. This indicates our marine origin. సో సముద్రంలో జీవం ఏర్పడింది అని అటు పురాణాలు నమ్ముతున్నాయి, ఇటు సైన్స్ నమ్ముతుంది. అవి కథలుగా చెప్పాయి, ఇవి సిద్ధాంతాలుగా చెప్పాయి. రెండింటి మధ్య రాద్ధాంతాలు ప్రారంభమైనాయి. కానీ ఎక్కడికక్కడ సమన్వయం చేసుకోండి, నచ్చితే తీసుకోండి, నచ్చుకుంటే వదిలేయండి. కానీ పరస్పరం డోంట్ ట్రై టు క్రాస్ సోర్డ్స్ విత్ ఈచ్ అదర్. యూ హ్యావ్ గాట్ యువర్ ఓన్ స్కూల్ ఆఫ్ థాట్, యూ హ్యావ్ గాట్ అడ్మిటెడ్ into some school and another person is admitted into some other school, that's all. Schools differ, teachers differ, జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అంతే. సో దీన్ని ఇంకా కొంతమంది తర్వాత ఏం చెప్పారంటే, మొదట బ్రహ్మదేవుడు పుట్టాడు తామర పువ్వులో, ఆ తామర తూడును వెతుక్కుంటూ వెళ్ళాడు, కొన్ని కల్పాంతాల తరువాత స్వామి దర్శనం ఆయనను పుట్టించినటువంటి విష్ణు దర్శనం అయింది అని చెప్తారు. విష్ణువు వైకుంఠంలో శ్వేతద్వీపంలో ఉంటారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజటికి మీకు పాలపుంత ఆకాశంలో కనపడుతుంది, దాని దగ్గర ఒక మూలా నక్షత్రం కనపడుతుంది. ఆ మూలా నక్షత్రం దగ్గర ఒక కృష్ణబిలం ఉంది. ఆ కృష్ణబిలం నుంచి ఈ రోజటికి ఎనర్జీ
యూనివర్స్కి వస్తూ ఉందని కొంతమంది వాదన. అండ్ బేసికలీ నాకు ఆస్ట్రానమీ తెలీదు. ఐ డోంట్ నో ద సీక్రెట్స్ బిహైండ్ ద గ్యాలక్సీస్. It's not my job, it's not my cup of tea. Only thing is, with minimum knowledge I have gathered from my observations, I am revealing certain opinions. And these opinions may be standard or may not be standard, but you can test them. You can learn by yourself. అండ్ అదేవిధంగా మ్యామల్స్ ఏర్పడిన తర్వాత, అంటే క్షీరదాలు ఏర్పడిన తర్వాత 4 కాళ్ళతో నడుస్తూ ఉన్నపళంగా కిందికి దిగాడు మనిషి. ఉన్నపళంగా కిందికి దిగిన తర్వాత 2 కాళ్ళతో నడవడం అలవాటైంది. ఇప్పుడు ముందరి కాళ్ళు ఫ్రీ అయిపోయినాయి. ముందరి కాళ్ళు ఫ్రీ అయిన తర్వాత నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒకసారి ఏదో పులి ఎదురైంది. ఒక రాయి తీసుకొని దాన్ని కొట్టాడు. పులి చచ్చిపోయింది. పాలియోలిథిక్ మ్యాన్, రాతి యుగపు మనిషి ఇలా వచ్చాడు. అంటే రాయిని ఎలా యూజ్ చేయాలి. తర్వాత రాళ్లను వాడేటప్పుడు నిప్పు వచ్చింది. అంటే మొదట రాయి, తర్వాత నిప్పు, తర్వాత చక్రము, తర్వాత విద్యుత్తు, ఇప్పుడు కంప్యూటర్, ఇప్పుడు 5G సేవల వరకు వచ్చేసాం. దట్ ఈస్ ఇంటర్నెట్ ఇప్పుడు వచ్చిండేది. బయట ప్రపంచం ఎంత ఉందో లోపల ప్రపంచం కూడా అంతే ఉంది అని మనకు తెలుసు. ఇంటర్నెట్ ఎంత ఉందో ఇన్నర్నెట్ కూడా అంతే ఉందని తెలుసు. బయట ప్రయాణించడం ద్వారా మీరు ఎంత అభివృద్ధి చెందుతారో లోపలికి ప్రయాణించడం ద్వారా కూడా అంతే అభివృద్ధి చెందుతారు అనేది వాస్తవం. బయటకు ప్రయాణించేవాడు సైంటిస్టు, లోపలికి ప్రయాణించేవాడు సెయింట్. బోత్ మే బి రైట్, బోత్ మే బి రాంగ్, బోత్ మే హ్యావ్ దేర్ ఓన్ ఫ్యాంటసీస్. Science also has so many fantasies. Science starts as hypothesis. Later they become theories. ఊహల ద్వారానే ఏదైనా స్టార్ట్ అవుతుంది. ఇమాజినేషన్తోనే, ఫిట్ ఆఫ్ ఇమాజినేషన్తోనే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే 2 కాళ్లతో నడవడం ప్రారంభించాడో నిలువు పోస్చర్, వర్టికల్ పోస్చర్ వచ్చింది. లుంబార్ కర్వ్ అని వెన్నెముక దగ్గర ఒక బెండ్, కొద్దిగా ఇలా బెండ్ వస్తుంది. ఐ కాంట్ షో యూ బికాజ్ దిస్ ఇస్ ఏ ఆడియో సెషన్, ఐ కాంట్ షో యూ. ఎప్పుడైతే వర్టిబ్రల్ కాలం ఉండి పైన బ్రెయిన్ వచ్చిందో, థింకింగ్ అనేది, అంటే మేధస్సు అనేది జంతువులతో పోల్చుకుంటే చాలా ఉన్నత స్థితికి వచ్చేసింది మానవునికి. అంటే పరిణామ రీత్యా నిట్ట నిలువు పోస్చర్ రావడం వల్ల ఈ స్థితి వచ్చింది. ఎప్పుడైతే మెదడు అభివృద్ధి చెందిందో ఊహాశక్తి పెరిగింది. ఊహాశక్తి ఎప్పుడైతే పెరిగిందో ఒకరోజు తను ఉన్నటువంటి కుటుంబంలో లేదా తను ఉన్నటువంటి ఒక మందలో, గుంపులో ఒక వ్యక్తి చనిపోతే గమనించాడు. ఎక్కడికి పోతున్నాడు చని, ఎక్కడికి పోతున్నాడు, వేర్ దిస్ ఫెలో ఈజ్ గోయింగ్, హీఈస్ నాట్ కమింగ్ బ్యాక్. ఇదొక మహాప్రస్థానంగా అయిపోయింది. అంటే మనకంటే గొప్పవాడు ఎవరో ఉన్నాడు అని ఆకాశం వైపు చూసి చేతులెత్తి ప్రార్థించడం స్టార్ట్ చేశాడు. ఈ విధంగా దేవుణ్ణి సృష్టించాడు. ఇంతకుముందు మనిషిని దేవుడు సృష్టించాడు, ఇప్పుడు మనిషి దేవుణ్ణి సృష్టించాడు. నిజంగా చెప్పాలంటే ఈ రోజటికి ఇద్దరు ఉన్నారండి. మనుషుల్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి సృష్టించిన మనుషులు ఉన్నారు. అండ్ అదేవిధంగా దేవుడు చేసిన మనుషులు ఉంటే మనుషులు చేసిన దేవుళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరూ పరస్పరం గొడవ పడుతూనే ఉన్నారు. కొత్త కొత్త దేవుళ్ళు వస్తున్నారు, అండ్ మహానుభావులు వస్తున్నారు, అండ్ అందరినీ దేవుళ్ళని చేస్తూ వెళ్తున్నామంటే మన నమ్మకం ఏమంటే, ఈ అవతార తత్వం యొక్క ఇదేమంటే, ఫస్ట్ 10 అవతారాలు అన్నారు, తర్వాత 21 అవతారాలు అన్నారు, తర్వాత 33 కోట్ల దేవతలు అన్నారు. ప్రపంచంలో కనిపించేది ప్రతి ఒక్కటి దేవుడే అనే ఉద్దేశంతో చెప్పినదే ఇది. అండ్ ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, దేవుడనే ఆలోచన వచ్చిందో, ఇక్కడ లాజిక్ ఒకటి మిస్ కావద్దండి. మీరు లేని దాన్ని గురించి మీరు ఆలోచించలేరు. మీరు లేని దాని గురించి మీకు ఆలోచన రాదు. ఎప్పుడైతే మీకు దేవుని గురించి ఆలోచన వచ్చిందో, విశ్వంలో ఎక్కడో ఆయన ఉన్నాడు. విశ్వంలో ఎక్కడో ఒక చోట ఆయన ఉంటే దేవుడు కాదు, అంతా వ్యాపించి ఉండాలి. కాబట్టి అన్ని చోట్ల ఉన్నాడు. విశ్వం అనంతం, భగవంతుడు అనంతం. కొంతమంది అడుగుతుంటారు, విశ్వం అనంతం అయితే భగవంతుడు ఎక్కడ ఉంటాడు? కుండ తయారు చేయాలంటే కుండ బయట ఉండాలి ఆ చేసే వ్యక్తి. విశ్వంలో ఉండి విశ్వాన్ని ఎలా తయారు చేస్తాడు అని. ఇక్కడే యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్
mythology, you have to take the help of Upanishads and you have to take the help of Vedas. ఇట్స్ ఆల్ థర్మోడైనమిక్స్. నువ్వు ఎలా చూస్తున్నావు, కుండ నిజమా మట్టి నిజమా? కుండను ఏ తట్టు నుంచి చూసినా మట్టే నిజం. నువ్వు కల్పిత దృష్టితో చూస్తున్నావా, అధిష్టాన దృష్టితో చూస్తున్నావా, ఏ ప్లాట్ఫామ్ నుంచి చూస్తున్నావు? ఈరోజు నీకు కనిపించే చాలా నక్షత్రాలు ఇప్పుడు లేవు, అవి ఎప్పుడూ అంతరించిపోయింటాయి. ఏ 4 సంవత్సరాల క్రితమో 40 సంవత్సరాల క్రితమో అవి అంతరించిపోయింటాయి. కానీ అక్కడ అవి 40 సంవత్సరాల క్రితమో లేదా అవి చనిపోవడానికి అంతరించిపోవడానికి క్రితమో విడుదల చేసిన కాంతి అవి అనేక కాంతి సంవత్సరాల దూరంలో ఉండడం వల్ల ఈరోజు మన రెటీనా మీద పడి అక్కడ అవి ఉన్నట్టు కనపడుతుంది, కానీ అక్కడ లేవు. కాబట్టి కనిపించేదంతా నిజము కాదు, నిజం ఎప్పుడూ కనిపించాల్సిన పని లేదు. అసలు ఎప్పుడు కూడా దేవుని గురించి కానీ సృష్టి గురించి కానీ మనం వాదించాల్సిన పనే లేదు. సిద్ధాంతాలు చెప్పుకోవచ్చు, ఎందుకంటే నమ్మేవానికి ఏ సిద్ధాంతం అనవసరం. నమ్మిన వానికి ఎన్ని రుజువులు చూపించినా వాడు నమ్మడు. ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్, దట్స్ ఆల్. యు ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ యువర్ ఎన్విరాన్మెంట్, యు ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. బికాజ్ ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ సర్టన్ సెట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఐ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ గాడ్. And if you are born in certain set of environment where the world is a stalking reality for you, you never believe in the divinity. నిజంగా చెప్పాలంటే దైవం అనేది తీరిక వర్గాల సృష్టి అని కూడా చెప్తారు కొంతమంది. తీరిగ్గా తిని కూర్చొని దైవాన్ని తయారు చేశారు అని అంటారు. అలా తయారు చేసిన దైవాలు కూడా ఉన్నాయి, అది వేరే. కానీ ఒరిజినల్గా అనంతతత్వం. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సృష్టి అనేది లేదు, ఇది ఒక ఆభాస, ఇది ఒక మాయ, ఇది కల్పితం. కాబట్టి అధిష్టాన దృష్టితో చూస్తే ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అదియు పూర్ణము ఇదియు పూర్ణము పూర్ణమున ఉదయించు పూర్ణము పూర్ణమున పూర్ణము పోయిన పూర్ణమే శేషించి ఉండును. దట్ ఈజ్ ఇన్ఫినైట్, దిస్ ఈజ్ ఇన్ఫినైట్. ఇన్ఫినైట్ అరైజెస్ out of infinite, infinite minus infinite is equal to infinite. వరల్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్ అని కణాదుడు అని ఒక మహర్షి చెప్పాడు. ఈ వాదాలన్నీ చాలా కాలంగా త్రేతాయుగం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. నాస్తికవాదం ఉంది, మానవతావాదం ఉంది, తంత్రం ఉంది, మంత్రం ఉంది, యంత్రం ఉంది. అన్ని రకాల దృక్పథాలు, అన్ని రకాల కోణాలు. ఎవరు ఎంత తీసుకోగలిగితే, ఎంత తోడుకోగలిగితే అంత తోడుకున్నారంతే భారతీయత నుంచి. భారతీయతే కాదు, ఏ ధర్మమైనా ప్రపంచంలో, ఏ నాగరికతైనా, ఏ ధర్మమైనా ఆ కాలానికి అనుగుణంగానే అభివృద్ధి చెంది ఉంటుంది. ఆ నాగరికతను ఇప్పుడు మన దృష్టితో చూసి తప్పులు పట్టడానికి అవకాశం లేదు. తప్పులు పట్టడం సైంటిఫిక్ కూడా కాదు. యూ షుడ్ నాట్ జడ్జ్ ఇట్ బై యువర్ ఓన్ పర్స్పెక్టివ్. You can't judge it by today's standards. సో ఏ దృష్టితో చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి సృష్టిలో ఇన్ని వైవిధ్యాలు ఉన్నాయి, ఇంత ఎవల్యూషన్ అయితే జరిగింది. నిజంగా చెప్పాలి అంటే ఇదమిత్తంగా వచ్చింది సృష్టి అని మనం కనుక్కోవాలంటే మనం డెత్ సీక్రెట్ కూడా కనుక్కోవాలి. ఈ రోజుకి డెత్ సీక్రెట్ ఎవరికి తెలియదు. అంటే అసలు మరణం అంటే ఏమీ ఎవరికి తెలియదు. కాబట్టి సృష్టి అంటే ఏమీ కూడా ఈ రోజుకి పెద్ద మిస్టరీ. ఈ 2 మిస్టరీస్ సాల్వ్ చేసిన రోజు మానవాళి ఒక కొత్త డైమెన్షన్ తలుపు తీస్తుంది. ఆ తలుపు తీసేంత వరకు మానవ మేధస్సు ప్రయాణించి తీరాలి. ఏదో ఒక యానకాన్ని పట్టుకుని, ఏదో ఒక వాహనాన్ని పట్టుకుని, అది ఏదైనా కావచ్చు, నాస్తికవాదమైనా కావచ్చు, ఆస్తికవాదమైనా కావచ్చు, పూర్వమీమాంస కావచ్చు, ఉత్తర మీమాంస కావచ్చు, వైశేషికం కావచ్చు, బౌద్ధం కావచ్చు, హైందవం కావచ్చు, ఇస్లాం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, ఏదైనా కావచ్చు. వారి వారి పద్ధతుల్లో వాళ్ళు పరిశోధనలు కొనసాగించాల్సిందే, వేరే మార్గం లేదు. ఎందుకంటే మానవుడు ఎప్పుడు కూడా తెలుసుకునే ప్రయత్నమే చేస్తాడు, తెలుసుకోవాలనే తపన ఉంటుంది. ఎవరికి తోచిన మార్గంలో వాళ్ళు వెళ్తుంటారు అంతే. కాబట్టి ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నారు. కాబట్టి ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. కాబట్టి ద ఎగ్జిస్టింగ్ రియాలిటీ ఈజ్ వన్, ఓన్లీ వైజ్ మెన్ కాల్ ఇట్ బై మెనీ నేమ్స్, దట్స్ ఆల్. కాబట్టి శాస్త్రరీత్యా చూసినా, పదార్థ దృష్టితో చూసినా, యథార్థ దృష్టితో చూసినా, శక్తి దృష్టితో చూసినా మనం ఇక్కడ ఈ ప్రయాణాన్ని ఆపకూడదు, ఈ తపస్సుని ఇక్కడ ఆపకూడదు,
ఈ పరిశోధనని ఇక్కడ ఆపకూడదు. ఖచ్చితంగా సృష్టి అంతు తేల్చాలి. విశ్వంలో ఉన్న వివిధ గ్యాలక్సీలలో శక్తి ఎలా నిక్షిప్తమైందో మనం రాబట్టుకోవాలి. ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ద్వారా రాబట్టుకోగలగాలి. అసలు భారీ విస్ఫోటనంలో ఏం జరిగింది, బోసాన్ పార్టికల్, ఆఫ్కోర్స్ దాని మీద ప్రయోగాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఆ రిజల్ట్స్ అన్నీ క్రోడీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ జరగాలి. మానవ మేధస్సు ఇంతటితో ఆగకూడదు. ఈ మానవ మేధస్సు మతాన్ని తీసుకొనైనా, మూఢత్వాన్ని కాదు, మతము మూఢత్వము వేరు, మతము మూఢనమ్మకము వేరు. శాస్త్రీయమైన వివిధ మతాలు ఉన్నాయి ప్రపంచంలో. అన్ని మతాల్లో ఏది ఇష్టమైతే ఆ మతాన్ని తీసుకొనైనా ప్రయాణాన్ని కొనసాగించాలి, లేదా సైన్స్ని తీసుకొనైనా ప్రయాణాన్ని కొనసాగించాలి. ప్రశ్నించడం అనేది ప్రతి మార్గంలో ఉంది. మన పురాణాల్లో కూడా, పురాణ యుగంలో కూడా ప్రశ్నోపనిషత్తు ఉంది. కాబట్టి ప్రశ్నించడం నేర్చుకోండి. లాజిక్ లేకుండా దేన్ని అంగీకరించొద్దండి. ఎంత గొప్ప మహానుభావుడు చెప్పినా కూడా లాజిక్ లేకుండా దేన్ని అంగీకరించొద్దండి. మీరు ప్రయత్నించండి. ధ్యానం ద్వారానో, సాధన ద్వారానో, పరిశోధన ద్వారానో, ప్రయోగం ద్వారానో, ప్రయోగశాల ద్వారానో, సైన్స్ ద్వారానో, వాదన ద్వారానో. వాదన అంటే ఆర్గ్యుమెంట్ కాదు, రచ్చ కాదు. దీని తర్వాత ఏమి ఒక ఇన్ఫరెన్స్ డ్రా చేయడం వాదన అంటే. ఏదో ఒక మార్గం ద్వారా మనం అంతిమ సత్యాన్ని కనుగొనే ప్రయత్నం చేద్దాము. దీనికోసం పాటుపడుతున్న అందరికీ, ఆధ్యాత్మికవేత్తలకి, పదార్థవాదులకి, సైంటిస్టులకి, నాస్తికులకి, ఆస్తికులకి, షడ్దర్శనాలను చూసినటువంటి మహానుభావులకి, తత్వవేత్తలకి, మంత్రవేత్తలకి, తంత్రవేత్తలకి అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు.